సో ఈ రోజు మనము జావా అనేది కంప్లీట్ చేసేద్దాం. ఓకే. ఓకే. Second test routine. Test routine. Station, right? వాయిస్ కట్ అవుతూ వస్తుందండి. Voice. యా. Yeah. ఒక్క నిమిషం. Station means. వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది బాగా. Voice. Okay. So. లేదు, వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది. Fine. Voice. Information. Let's try. Yeah. Now it is clear. My voice is clear, right? ఇప్పుడు క్లియర్ బాగా వస్తుంది. Okay, so fine. సో మనము ప్రీవియస్ సెషన్ లోన యాక్సెస్ మాడిఫైర్స్ అయితే మనం చూసాం అవునా. సో ఇప్పుడు యాక్చువల్ గా ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్ అయితే మనం చూసేద్దాం. ఓకే. ఓకే, సో ఇక్కడ సో ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్స్ అయితే చూసేద్దాం. ఓకే. ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్. సో ఎన్క్యాప్సులేషన్ సింపుల్ టర్మ్స్ ఏంటి అంటే హైడింగ్ ద డేటాని హైడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, హైడింగ్ ద డేటా, రైట్. సో ఇది మనము ఎన్క్యాప్సులేషన్ అంటున్నాం. ఓకే, సో ఇంకొక డెఫినేషన్ ఉంది, దట్ ఐ విల్ టెల్ యూ లేటర్. ఓకే, సో
ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కొంచెం డేటా తీసుకుంటా. సో డేటా ఏంటి అంటే సంథింగ్ ఆధార్ డేటా తీసుకుంటా. ఆధార్, ఓకే, ఆధార్ గవర్నమెంట్ పోర్టల్. ఓకే, సో ఈ గవర్నమెంట్ పోర్టల్లో ఆధార్ డేటా మనకి ఏమేమి డేటా ఉంటుంది ఆధార్లో. స్క్రీన్ ప్రెజెంట్ సంథింగ్ సారీ ప్రజెంట్ చేస్తున్నా. నాకు రావట్లేదు. ఓకే, లేదు యాక్చువల్లీ రీజాయిన్ అవుతున్నప్పుడు స్టాప్ చేశాను. ఓకే, ఆధార్ నంబర్ అవునా, మనకు ఆధార్ నంబర్ ఉంటుంది. ఇది డేటా అవునా. సో ఆధార్ నంబర్ అనేది మనకు డేటా. ఇది సంథింగ్ లైక్ ఆధార్ నంబర్. ఓకే, 16 డిజిట్ అంతా ఉంటుంది కాబట్టి లాంగ్ తీసుకుంటున్నారు. అంటే ఇంటి అనేది ఒకవేళ 5 డిజిట్ కంటే ఎక్కువ ఉంటే లాంగ్ తీసుకుంటున్నారు. అవును. ఓకే, తర్వాత నేమ్. సో నేమ్ ఉంటుంది కదా మనకు, స్ట్రింగ్ నేమ్, నేమ్ ఈక్వల్ టు సంథింగ్ ఏబిసి. ఓకే, అండ్ సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇది కూడా మనకు స్ట్రింగ్ లో ఉంటుంది. ఓకే, సో 2020 ఇది డేట్ ఆఫ్ బర్త్. తర్వాత స్ట్రింగ్ అడ్రస్, అడ్రస్ సంథింగ్ మైసూర్. ఇది మనకు డేటా ఉంటుంది. ఈ డేటా నన్ను ఏం చేస్తున్నానంటే, ఈ డేటాని నేను ప్రొటెక్ట్ అనేది చేస్తున్నా, ఈ డేటాని నేను హైడ్ చేస్తున్నా. ఓకే, సో ఎందుకు అంటే ఎవరైనా కానీ యాక్సెస్ చేసుకుని మాడిఫై చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, నేను ఒక యూజర్ ఎవరు, సంథింగ్ ఆధార్ నంబర్, ఆధార్ ఈక్వల్ టు న్యూ అగైన్ ఆధార్. ఓకే, ఇప్పుడు ఒక యూజర్ అనేది క్రియేట్ అయ్యారు, ఒక యూజర్. ఓకే, ఒక యూజర్. సో ఆ యూజర్ వచ్చేసి ఏం చేస్తున్నారంటే, నాకు ఆధార్ నంబర్ ఉంది కదా, ఆధార్ నంబర్ని యాక్సెస్ చేసుకుని మాడిఫై చేస్తున్నారనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఆధార్ నంబర్ తీసుకున్నానంటే user.ఆధార్ నంబర్. సో టెల్ మీ, మనకు ఈ డేటా అనేది ఓకే చూసుకోవడానికి ఇస్తున్నా, బట్ ఏంటి అంటే ఇక్కడ ఏమవుతుంది, మాడిఫై కూడా చేస్తున్నారు కదా. ఇట్ షుడ్ నాట్ బి హ్యాపెన్. మాడిఫికేషన్ అనేది కుదరదు, కాకూడదు. రైట్, మాడిఫికేషన్ అనేది కాకూడదు. సో దట్స్ ద థింగ్. ఏంటి అంటే నేను డేటాని హైడ్ చేస్తున్నా అనమాట. సో డేటాని ఎలా హైడ్ చేయాలి, ఎవరికి నేను ఓకే ఇవ్వకూడదు. ఆధార్ నంబర్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది అందరికీ ఎవరు ఓకే వాళ్ళ ఆధార్ నంబర్ వాళ్ళు చూసుకోవచ్చు, కానీ వాళ్ళు దే కాంట్ మాడిఫై, రైట్. సో మాడిఫై చేయడానికి కుదరదు. సో అలా చెయ్యాలి అంటే మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ డేటాని హైడ్ చేస్తున్నాం. ఎలా చేస్తాము, యూజింగ్ ప్రైవేట్. సో ప్రైవేట్ అని పెట్టాము అంటే ఏమవుతుంది, మనకు డేటా అనేది కంప్లీట్ గా హైడ్ అయిపోతుంది అనమాట. ఓకే, డేటా అనేది హైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు అవుట్ సైడ్ ద గవర్నమెంట్ పోర్టల్ ఇప్పుడు యూజర్ ఉన్నారు, యూజర్ దీన్ని యాక్సెస్ అనేది చేసుకోలేరు, యాక్సెస్ అనేది చేసుకోలేరు. ఇక్కడ చూడండి, ఇక్కడ దెర్ ఇస్ నో యాక్సెస్, దెర్ ఇస్ నాట్ విజిబిలిటీ. ఓకే, దెర్ ఇస్ నాట్ విజిబిలిటీ, దెర్ ఇస్ నో విజిబిలిటీ. ఫైన్, ఇప్పుడు మనకు సరిపోయింది. బట్ డేటా అయితే హైడ్ చేశాను, కానీ అట్లీస్ట్ నేను ఇక్కడ తను నాకు యూజర్, ఓకే గవర్నమెంట్ యూజర్ తను. ఓకే, అంటే ఆధార్ నంబర్ ఉంది తనకు. ಸೊ ಅಟ್ಲೀಸ್ಟ್ ಅಪ್ಪಿ ಅವ್ನು ಬೀಳ್ತಾನೆ, ಚಂದ್ರ ಅವ್ನು ಬೀಳ್ತಾನೆ. ఓకే, సో ఆధార్ నంబర్ ని అట్లీస్ట్ తను
చూసుకోవాలి కదా. ఇప్పుడు అట్లీస్ట్ తనకు ఐడి కార్డ్ అనేది, ఆధార్ కార్డ్ అనేది లేదు తనతో. అట్లీస్ట్ ఈ కెన్ చెక్ రైట్. యా పీటీ అదే సారీ ఏమన్నాను, ప్రైవేట్లో పెట్టారు కాబట్టి కలిసి చూడడానికి కూడా అవ్వదు. చూడడానికి కూడా అవ్వదు. సో ఇప్పుడు నాకు అట్లీస్ట్ చూడడానికన్నా ఇవ్వాలి, నేను అట్లీస్ట్ చూడడానికన్నా ఇవ్వాలి. మాడిఫికేషన్ లేదు అన్న చూడడానికి ఇవ్వాలి. కొంచెం ఓటీపీ సమ్ అదర్ థింగ్ ఏదైనా ఎంటర్ చేస్తే అట్లీస్ట్ నేను కార్డ్ విజిబిలిటీ అన్నా ఇవ్వాలి. సో అలా ఇవ్వాలి అంటే సో నాకు ఏంటి అంటే బేస్డ్ ఆన్ ద యాక్సెస్. సో ఇప్పుడు నాకు ఓన్లీ చూడాలి అంటే గెట్, ఓకే, ఓన్లీ చూడాలి అంటే గెట్. సో మాడిఫై చేయాలి అంటే సెట్, ఓకే. సో చూడాలి అంటే గెట్, మాడిఫై చేయాలి అంటే సెట్. ఇప్పుడు నేను ఏం యాక్సెస్ ఇస్తున్నాను అంటే ఈ డేటా మెంబర్ ఉంది కదా, డేటా మెంబర్ అది ఆధార్ నంబర్ అండ్ నేమ్, సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్, అవునా. సో ఇవన్నీ మనకు ఏంటి అంటే వదిలేసి వెళ్ళిపోయారా, అందుకే ఏడుస్తున్నాడు. ఓకే. సో ఇవన్నీ డేటా మెంబర్స్, అవునా. సో ఈ డేటా మెంబర్ కి నేను లిమిటెడ్ యాక్సెస్ ఇస్తున్నాను. ఎలా యూజింగ్ మెథడ్స్ ద్వారా, ఓకే. సో ఇప్పుడు నేనేమి గెట్ మెథడ్ ఇవ్వాలి, సో గెట్ యాక్సెస్ ఇవ్వాలి, గెట్ అండ్ సెట్ యాక్సెస్ ఇవ్వాలి, ఓకే. సో గెట్ అండ్ సెట్ యాక్సెస్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేనేం చేయాలి అంటే అండ్ పబ్లిక్ యాక్సెస్ ఇస్తున్నా, పబ్లిక్ గెట్ ఆధార్ నంబర్, ఓకే. సో వైడ్ ఆధార్ నంబర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆధార్ నంబర్ని ప్రింట్ చేస్తున్నా, ఓకే. సో దీనికి సెట్ లేదు, సెట్ అంటే చేంజ్ చేసేలాగా లేదు. సో అలాగే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, సో ఇవి తీసుకోవాలి అన్నా కూడా సేమ్ థింగ్. సో సేమ్ యాక్సెస్ ఇస్తాను. ఇస్తాను, సేమ్ యాక్సెస్. కానీ ఆల్రెడీ ప్రైవేట్ లో ఉంది కదా, గెట్ మెథడ్ యూస్ చేసినా అది మనకి వర్క్ అవుతుందా? సేమ్ మెథడ్ లోన మనం యూస్ చేసుకోవచ్చు. సేమ్ క్లాస్ లోన మనము యాక్సెస్ చేసుకోవచ్చు. గెట్ నేమ్ అవుట్ సైడ్ ది క్లాస్ అవ్వదు. సారీ, అవుట్ సైడ్ ఈ క్లాస్ లో అయితే వేరే క్లాస్ లో అవుట్ సైడ్ వేరే క్లాస్ లో అవ్వదు. ఓకే. సో నేమ్ అంటే క్లాస్ అనేది ఒక పోర్టల్ అని చెప్పొచ్చు కస్టమర్ సైడ్. అవును. ఓకే. డేట్ ఆఫ్ బర్త్, ఓకే. సో మనకు ఇన్ కేస్ నేమ్ అనేది చేంజ్ అయ్యింది అంటే సంథింగ్ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ అది ఉంటే మనం సెట్ చేసుకోవచ్చు కదా. సెట్ నేమ్, అప్పుడు మనకేం కావాలి, న్యూ నేమ్ తీసుకుంటాము. సో ఇది ఎవరు యాక్సెస్ చేయగలరు? ఓన్లీ యూజర్ సైడ్దా లేకపోతే ఆధార్ సెంటర్ సైడ్ అనుకోవచ్చా? సో ఇదైతే ఆర్గనైజేషన్ సైడ్ అయితే అవుతుంది. ఓకే. యాక్సెస్ డేటా అనేది ఇక్కడ ప్రొటెక్ట్ చేసేసి బేస్డ్ ఆన్ వాళ్ళ ఫీచర్స్ బట్టి, బేస్డ్ ఆన్ ఓటీపీ అది ఇంత బట్టి ఇస్తారనమాట. ఓకే. ఇప్పుడు సమ్ టైమ్స్ మనము ఆధార్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి వేరే వేరే పోర్టల్ యూజ్ చేస్తాం కదా, ఇది ప్రైవేట్లో ఇలా ఉందనుకోండి, మరి అది ఎలా వాళ్ళు విజిబిలిటీ ఎలా ఉంటుంది వాళ్ళకి? సో దాని విజిబిలిటీ వచ్చేసి సో బేస్డ్ ఆన్ ద ఫంక్షన్స్ ఇస్తారు. ఓకే. బేస్డ్ ఆన్ ద ఫంక్షన్స్. ఓకే వెయిట్, నేను చూపిస్తాను. న్యూ నేమ్, ఇది నేమ్కి నేమ్ ఈక్వల్ టు న్యూ నేమ్ ఇస్తున్నా. అంటే ప్రైవేట్లో ఉంటూ కూడా యాక్సెస్ చేయగలిగేది. యా, అంటే
అంటే దానికి నేను అన్ని యాక్సెస్ ఇవ్వను, అట్లీస్ట్ లిమిటెడ్ మెజారిటీ. యాక్సెస్ యా. ఇస్తాను అనమాట. సో లిమిటెడ్ యాక్సెస్ యూజర్ కి నేను లిమిటెడ్ యాక్సెస్ ఇస్తాను, కంప్లీట్ యాక్సెస్ అనేది ఇవ్వను. క్లియర్? కంప్లీట్ యాక్సెస్ అయితే ఇవ్వను, నేను జస్ట్ లిమిటెడ్ యాక్సెస్ ఇస్తాను. ఓకే, లిమిటెడ్ యాక్సెస్ ఇస్తాను అంటే ఇది డేటా మెంబర్తో నేను ఈ మెథడ్ని బైండ్గా చేస్తున్నాను అనమాట. ఒక్క డేటా మెంబర్ని మెథడ్తో బైండ్ చేసి నేను ఒక యూనిట్ లాగా చేస్తున్నా యూజింగ్ క్లాస్. ఓకే, ఇది మనకు ఎన్క్యాప్సులేషన్. ఒక డేటాని ఏం చేస్తున్నాను, ఒక డేటా మెంబర్ మెథడ్తో బైండ్ చేస్తున్నాను. సో దట్స్ ద ఎన్క్యాప్సులేషన్. ఇస్ ఇట్ క్లియర్? కానీ అంటే బైండ్ చేసి ఏంటి కష్టం, ఏం చేద్దాం బైండ్ చేసి అంటే దాని మీనింగ్? ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఆధార్ పోర్టల్ తీసుకుందాం. సో ఆధార్ పోర్టల్లోన మీ ఆధార్ నంబర్ని, ఆధార్ కార్డ్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవడానికి వస్తుందా రాదా? వస్తుంది. డైరెక్ట్గా యాక్సెస్ చేసేసుకుంటారా? అంటే మనకి మీన్స్ ఓటీపీ పోర్టల్కి వెళ్ళేసి ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఓటీపీ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది కరెక్ట్ కదా? ఎసాను. బట్ సో ఏంటి అంటే నీకు ఈ యాక్సెస్ ఇచ్చారు, పబ్లిక్ కి ఈ యాక్సెస్ ఇచ్చారు. ఏంటి, మీతో ఇప్పుడు సడన్ గా మీకు ఆధార్ కార్డ్ అనేది లేకోకున్నప్పుడు ఓకే వి విల్ ప్రొవైడ్ ఈ ఆధార్ అనేసి. ఓకే, ఈ ఆధార్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇది సిచ్యువేషన్స్, చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసినందుకు గవర్నమెంట్ అనేది ఇచ్చింది. అండ్ దట్ టు వెరిఫికేషన్. అవునా? సో ఇక్కడ జస్ట్ అదే మెథడ్. సో గెట్ ఆధార్ నంబర్. ఓకేనా? సో దాంట్లోపల మనకు ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ వెరిఫికేషన్ ఫర్ ఓటీపీ ఆర్ ఎక్సెట్రా థింగ్స్. అండ్ దట్ టు ఎన్క్రిప్టెడ్ ఉంటుంది ఆ డేటా కూడా. ఎన్క్రిప్టెడ్ ఏంటి, మీకు ఆధార్ డౌన్లోడ్ అవుతుంది, ఆధార్ నంబర్ వేసి ఓటీపీ వేసి నీకు డౌన్లోడ్ అవుతుంది. బట్ నువ్వు ఆధార్ కార్డ్ ఓపెన్ చేయాలి అంటే దెన్ యూ హ్యావ్ టు ఎంటర్ ద పాస్వర్డ్. అవునా? సో ఇలా, సో మీరు ఏదే పోర్టల్ నుంచి తీసుకున్నా డైరెక్ట్ గా అది వెళ్ళేసి మళ్ళీ గవర్నమెంట్ వెబ్సైట్ కి వెళ్తుంది. డిఫరెంట్ బ్రౌజర్స్ లోనే ఇచ్చింటారు. బట్ ఏంటి అంటే వన్స్ యూ క్లిక్ ఆన్ ద లింక్ క్లిక్ చేస్తే నీకు కరెక్ట్ గా గవర్నమెంట్ పోర్టల్ కి వెళ్ళిపోతుంది, వేరే ఆధార్ పోర్టల్ కి వెళ్తుంది. సో వెళ్ళేసి నీకు అవైలబుల్ ఉన్న డేటా మాత్రమే ఇస్తారు. సో సంథింగ్ నీకు ఫోటో చేంజ్ చేయాలి, బయోమెట్రిక్ చేంజ్ చేయాలి, ఫింగర్ ప్రింట్స్, ఇవన్నీ పాసిబుల్ అవుతుందా మనకు? ఇవన్నీ మనకు ఎక్కడ పాసిబుల్ అవుతుంది? మనకు మన మొబైల్లో డెస్క్టాప్ లో మన ఓన్ గా లాగిన్ అయ్యేసి ఇది పాసిబుల్ కాదు. యూ కెన్ చేంజ్ అడ్రస్, ఓటీపీ అదేసి అండ్ దట్టు అడ్రస్ ప్రూఫ్ పెడితే అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది అక్కడిక్కడ షిఫ్ట్ అవుతా ఉంటారు. ఎవ్రీ టైము క్యూలో నిలబడి చేసే ఆధార్ చేంజ్ చేసే కాదు. అడ్రస్ ఒకటే మనకు, అడ్రస్ చేంజ్ చేయడానికి మనకి తీసుకోవడానికి జస్ట్ ఆ2 యాక్సెస్ ఒకటే ఉన్నాయి. బట్ మిగతా యాక్సెస్ అంతా ఎవరితోనే ఉన్నాయి, గవర్నమెంట్ అథారిటీస్ తోనే ఉన్నాయి అన్నమాట. సో వాళ్ళు పర్టికులర్ వాళ్ళకి ఎన్క్రిప్టెడ్ డేటా వాళ్ళు ఇచ్చి వాళ్ళ యాక్సెస్ ఇచ్చిన తర్వాతనే ఎవరిదైనా వాళ్ళకు మోడిఫికేషన్ అనేది కుదురుతుంది. దట్టు వ్యాలిడ్ ప్రూఫ్స్ ఇస్తేనే. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలనుకున్నా, సో అప్పుడు కుదరదు. ఇక్కడ మనకు మొబైల్లో డెస్క్టాప్ లో చేంజ్ చేయడానికి కుదరదు. ఎందుకు అంటే యూజర్ గా లాగిన్ అయ్యి కుదరదు. సో అది డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎందుకు అంటే మనకు అకౌంట్స్ కి అంత లింక్ అయి ఉంటది. సో అందుకే అది ఎలా పాసిబుల్ అంటే మళ్ళీ యాక్చువల్లీ మన డేట్ ఆఫ్ బర్త్ కానీ సో వేరే ప్రూఫ్ ఇచ్చి మనం చేంజ్ చేసుకోవాలి. బయోమెట్రిక్ పెట్టేసే చేంజ్ చేయాలి. మన థంబ్ ప్రింట్ అంతా మ్యాచ్ అయితేనే చేంజ్ చేస్తారు. సో దట్టు మనకు ఏంటి అంటే మనకు పబ్లిక్ కి ఇచ్చిన యాక్సెస్ ఏంటి, ఆధార్ అడ్రస్ చేంజ్ చేయడానికి. అండ్ ఆల్సో వీ కెన్ గెట్ ద యాక్సెస్ ఆధార్, అంతే. సో మిగతావన్నీ లేవు మనకు. ఓకే, సో అదంతా ఏంటి అంటే ఇలా ఎన్క్రిప్ట్ చేస్తారు. ఓకే, డేటాని ఎన్క్రిప్ట్ చేసేసి తర్వాత మనకు ఇది ఇస్తారనమాట యాక్సెస్. ఓకే,
ఇప్పుడు మనం అంత కోడ్ ఇంప్లిమెంట్ చేయడం లేదు కాబట్టి జస్ట్ నేను ఎన్కాప్సులేషన్ ఎలా ఉంటుందని చూపించాను. ఓకే. క్లియర్ రైట్? ఇది డేటాని హైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ గవర్నమెంట్ కి లాగిన్ అయినా, మీరు యూజర్ అయినా మీకు డైరెక్ట్ గా యాక్సెస్ లేదు. యూ కాంట్ ఏబుల్ టు ప్రింట్ డైరెక్ట్ ఆధార్ నంబర్. user.aadhaar number you can't able to print ఆధార్ నంబర్. సో లేదు అని చెప్పేస్తుంది బాగా మంచిగా. ఈ ఆధార్ నంబర్ ఇదే వేరియబుల్ ని నువ్వు ప్రింట్ చేసేకి వెళ్తే లేదు, నీకు యాక్సెస్ లేదు తీసుకోవడానికి. ఓకే, బట్ ఏంటి అంటే నువ్వు ఈ ఆధార్ నంబర్ తీసుకోవడానికి లేదు, డైరెక్ట్ గా లేదు, బట్ యూ హ్యావ్ టు డూ సమ్ సర్టన్ టాస్క్ చేయాలి. అప్పుడే నీకు ఆధార్ విజిబిలిటీ అనేది వస్తుంది. ఓకే, ఎలా? సో ఇప్పుడు నువ్వు యూజర్ క్రియేట్ అయ్యావా? ఓకే, ఆధార్ నంబర్ అయితే గెట్ ఆధార్ నంబర్ నీకు ఇస్తాను అంతే. సో మళ్ళీ మాడిఫై చేసుకోవడానికి అది ఇంత లేదు. ఓకే, సో దేర్ ఈస్ నో మోడిఫికేషన్ అట్ ఆల్. మనకు ఆ ఫీచర్ అనేది కనపడదు. ఓకే, యూ కెన్ చేంజ్ ద నేమ్, యూ కెన్ చేంజ్ యువర్ ఆధార్ నేమ్ ఆల్సో. నేమ్ చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఆఫ్టర్ దట్ యూ కెన్ చేంజ్ యువర్ గెట్ యువర్ నేమ్. సో నేమ్ చేంజ్ చేశాను XYZ. ఓకే, ఇలా. ఓకేనా? సో ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి? ఈ డేటా మెంబర్ ని, ఒక్కొక్క డేటా మెంబర్ ని మెథడ్ తో నేను బైండ్ చేస్తున్నా. ఓకే, ఇది ఒక డెఫినేషన్. క్లియర్? బైండ్ చేయడం అంటే ఏం చేసాం ఇక్కడ మనకి? బైండ్ అంటే ఏంటి అంటే ఈ డేటాకి ఈ మెథడ్ తో బైండ్ చేస్తున్నా అంటే మెథడ్ తోనే ఈ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ డేటాని మెథడ్ తోనే యాక్సెస్ చేసుకోవచ్చు, నువ్వు డైరెక్ట్ గా యాక్సెస్ అనేది చేసుకోలేవు. క్లియర్? అది థింగ్ అన్నమాట. ఒక డేటా మెంబర్ ని ఒక మెథడ్ తో బైండ్ చేస్తున్నా. అది మనకు ఎక్కడ బైండ్ చేసాం మనం? బైండింగ్ అంటే మనకి ఇలా కనపడదు, ఇక్కడ బైండ్ చేసినట్లే కదా. ప్రైవేట్ లాంగ్ అనేది యూస్ చేసిన దగ్గర అలా కాదు, ఇది డేటా మెంబర్, ఇది డేటానా మనకు ఆధార్ అనే డేటానా, ఈ మెథడ్ తో మనం బైండ్ చేసినట్టే కదా. అంటే ఈ మెథడ్ తోనే మనం ఈ మెథడ్ తోనే నేను ఈ ఆధార్ నంబర్ అనేది యాక్సెస్ చేసుకోగలను. లేదు అంటే లేదు. ఎసాను ఈ మెథడ్ డెవలప్ అయ్యిందే నాకు ఆధార్ నంబర్ తీసుకోవడానికి, అంతే. సో అలాగే నేమ్ కి కూడా చూడండి, నేమ్. సో నేమ్ కి నేను సెట్ చేసుకోవచ్చు నేమ్. చూడండి ఇక్కడ నేను సెట్ చేస్తున్నా, అంటే ఈ మెథడ్ ఈ డేటాని దీనికి సెట్ చేయడానికి మెథడ్ ఇస్తున్నా, అలాగే గెట్ చేయడానికి మెథడ్ ఇస్తున్నా. అంటే ఈ డేటాని ఈ మెథడ్ తో బైండ్ చేస్తున్నా అనమాట. నీకు ఆ డేటా కావాలి అంటే ఈ మెథడ్ తోనే నువ్వు యాక్సెస్ చేసుకోవాలి, లేదు అంటే లేదు. ఓకే, ఇప్పుడు ఇది పబ్లిక్ గెట్ ఆధార్ నుంచి గెట్ డివైబి వరకు ఈ కోడ్ అంతా కమెంట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మన పబ్లిక్ వైడ్ సెట్ నేమ్ అని చెప్పి రన్ చేసాం అనుకోండి, సో మనకి వర్క్ అవ్వదా? వర్క్ అవ్వదు, బికాజ్ లేదు కదా, ఈ ఫీచర్స్ అనేవి లేవు. ఓకే, ఇవి మీకు తీసుకున్న రాదు, బికాజ్ అక్కడ వరకు కాదు, గెట్ డిఓబి వరకు మాత్రమే, సెట్ కాకుండా గెట్ మాత్రమే. ఓకే, ఇది ఒకటేనా? అది కాదు, గెట్ డీటెయిల్స్ సెట్ కాకుండా. ఓకే, ఓన్లీ గెట్. ఇప్పుడు ఇది కమెంట్ చేసి రన్ చేస్తే సెట్ నేమ్ అంటే నేమ్ సెట్ అవుతుందా? అవును, సెట్ అవుతుంది. కానీ మరి ఇక్కడ బైండింగ్ మనము అది కమెంట్ చేస్తాం కదా, గెట్. నో ఇప్పుడు నేను మీకు అడుగుతాను ఒక క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి, మీకు ఒక ఆధార్ కార్డ్ లోన నేమ్ యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుందా లేదా? ఉంటుంది. అండ్ యూ కెన్ మాడిఫై యువర్ నేమ్ ఆర్ నాట్. సో 2 యాక్సెస్ ఉన్నాయా మనకు? ఉంది. అండ్ ఆధార్ నంబర్ మనం ఓన్లీ చూసుకోవచ్చా లేదంటే మాడిఫై చేసుకోవచ్చా? ఓన్లీ చూడొచ్చు, అది మాడిఫై ఉండదు. మాడిఫై కుదరదు, అవునా? ఇప్పుడు చెప్పండి, మనకు ఆధార్ నంబర్ కి గెట్ యాక్సెస్ ఇవ్వాలా, సెట్ యాక్సెస్ ఇవ్వాలా?
విజిబిలిటీకి అయితే గెట్ ఇవ్వాలి. గెట్ 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 యాక్సెస్ గెట్ ఇవ్వాలి. ఇక్కడ గెట్ ఇచ్చాను, ఓకేనా. బట్ నేమ్ ఉంది కదా, సో నేమ్ కి మనకు గెట్ యాక్సెస్ ఇవ్వాలా, సెట్ యాక్సెస్ ఇవ్వాలా? రెండు ఇవ్వచ్చు. రెండు ఇవ్వాలి. సో అందుకే ఇక్కడ గెట్ యాక్సెస్ ఇచ్చాను అండ్ సెట్ యాక్సెస్ ఇచ్చాను. ఓకే, క్లియర్ రైట్? గాట్ ఇట్. సో మనకు ఏ యాక్సెస్ కావాలి ఆ యాక్సెస్ ఇవ్వచ్చు, సో లేదంటే తీసేయచ్చు. ఓకే. సో ఇంకొక డెఫినేషన్ ఏంటి అంటే, మనము డేటాని హైడ్ చేస్తున్నాం. ఓకే, వీఆర్ హైడింగ్ ద డేటా అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ద లిమిటెడ్ యాక్సెస్ టు ద యూజర్. ఓకే, యూజింగ్ గెట్ మెథడ్ అండ్ సెట్ మెథడ్ అంతే. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం యూజర్ కి అనేది లిమిటెడ్ యాక్సెస్ అనేది ఇస్తున్నాం బై ప్రొవైడింగ్ ద గెట్ యాక్సెస్ అండ్ సెట్ యాక్సెస్. క్లియర్? సో ఇది మనకు ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్. ఓకే రైట్. నౌ exception handling. Okay, బిఫోర్ ఎక్సెప్షన్ టైప్. ఓకే, మనకు ఈ ఎక్సెప్షన్స్ హ్యాండిల్స్ అనేది ఎందుకు కావాలి ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఒక జస్ట్ డెమో తీస్తున్నా, డెమో ఫర్ ఎక్సెప్షన్. ఇది ఎక్సెప్షన్స్ అనేది మనకి ఎందుకు కావాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మెయిన్ మెథడ్, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే యూజింగ్ స్కానర్ క్లాస్ ద్వారా, సో స్కానర్ క్లాస్ యూజ్ చేస్తున్నా. స్కానర్ క్లాస్ ద్వారా ఓకే, స్కానర్ క్లాస్ యూజ్ చేస్తున్నా. ఓకేనా, సో యూజ్ చేసేసి నేను ఏం చేస్తున్నా, ఏ వాల్యూ స్కానర్ క్లాస్ నుంచి తీసుకుంటున్నా, స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంటూ, సో అలాగే బి కూడా తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ మెసేజ్ పెడుతున్నా నేను, ఎంటర్ ఏ వాల్యూ int value enter a int value and along with that enter b int value. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇలా చేస్తున్నా. a into b అండ్ తర్వాత a division of b and a mod of b. Okay, now so tell me, మన కోడ్ లో, మన ప్రోగ్రామ్ లో ఏదైనా మిస్టేక్ ఉందా? ఏదైనా మిస్టేక్ ఉందా? చూస్తున్నా, ఇప్పటిదాకా అయితే లేదు. ఓకే, మనకైతే మిస్టేక్ అనేది లేదు. బట్ ఇప్పుడు ఏదైనా ఒక బ్రాకెట్ లేదు అంటే మనకు మిస్టేక్ అయినా. సో ఇవన్నీ మనం ఏమంటాం, మనము సింటాక్స్ మిస్టేక్స్, అవునా? సో సింటాక్స్ మిస్టేక్స్, ఈ సింటాక్స్ మిస్టేక్స్ ఉంటాయి కదా, సింటాక్స్ మిస్టేక్స్ ఏమంటాం మనము, కంపైల్ టైమ్ ఎర్రర్స్.
ఓకే. ఈ సింటాక్స్ మిస్టేక్స్ ఉంటే మనకి ఏం చేస్తదంటే, ఈ జావా రన్ చేయడానికి అలో చేయదు. అట్‌లీస్ట్ రన్ చేసేది కాదు. జావా కంపైల్ చేసేకి కూడా అలో చేయదనమాట. హ్మ్. మనకి కోడ్ కంపైల్ చేయడానికి కూడా అలో చేయదు. ఓకే. ఎర్రర్స్ ఉంటాయి. అవి ఎర్రర్స్‌ననేది మనం హ్యాండిల్ చేయలేము. హ్మ్. ఎర్రర్స్‌ని హ్యాండిల్ చేయలేము. అది కంపల్సరీ మనం కరెక్ట్ అనేది చెయ్యాలి. హ్మ్. ఓకేనా? సో, ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది రన్ చేస్తున్నాను కోడ్. ఈ ఎంటర్ ద వాల్యూ వచ్చింది. హ్మ్. సో, ఎంటర్ వాల్యూ ఇచ్చినాను 25. తర్వాత బి వచ్చేసి 2 ఇచ్చాను. నాకు పర్ఫార్మ్ అయ్యిందా అడిషన్, సబ్‌స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మోడ్ యాహ్! కరెక్ట్‌గా వర్క్ అయింది గదా! హ్మ్. సో, నో మిస్టేక్. ఫైన్. బట్ ఇంకొకసారి రన్ చేస్తున్నా. 56 అండ్ 0. సో, ఇప్పుడు నాకు మిస్టేక్ వచ్చింది. ఎర్రర్ వచ్చింది. హ్మ్. రైట్. హ్మ్. ఇది ఎవరి మిస్టేక్? ఇప్పుడు మనకు అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చేసింది. ఎక్కడ? ఈ లైన్‌లో వచ్చింది. 18థ్ లైన్‌లో. ఈ 18థ్ లైన్‌లోన ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చింది నాకు. ఓకే. ఓకే. ఇది ఎవరి మిస్టేకు? మన మిస్టేకా ఇది? హ్మ్. మన కోడ్ మిస్టేక్. కోడ్ మిస్టేక్. సో, టెల్ మీ వాట్ ఈస్ ద మిస్టేక్ ఇన్ ద కోడ్? అంటే అది పాసిబుల్ కాదు మోడ్ అది డివిజన్ అనేది. హుహు. 56 డివైడెడ్ బై హుహు. ఇది 0తో పాసిబుల్ డివైడ్ కాదు. 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 అవునా? హ్మ్. బట్ ఏంటి అంటే అకార్డింగ్ టు ద ప్రోగ్రామ్ అయితే ఇక్కడంతా కరెక్ట్‌గా ఉంది. బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ యూజర్ అనేది రాంగ్‌గా డేటా ఎంటర్ చేస్తున్నాడు. ఓకే. 18th లైన్‌లో మీరు చేయాల్సింది. ఆ! 18థ్ లైన్‌లో ఇది కాలిక్యులేటర్ ఉంది కదా! సో, కాలిక్యులేటర్‌లో ఇక్కడ మనకు చూడండి కాలిక్యులేటర్ ఎగ్జాంపుల్ చూపిస్తా. 50 డివైడెడ్ బై 0 చేస్తే నాకేమో రావాలి. సో, కెన్ నాట్ బి డివైడెడ్ బై ద 0. ఓకే. హ్మ్. అవునా? వచ్చింది. సో, తర్వాత నాకిది అప్లికేషన్ ఇక్కడ స్ట్రక్ అయిపోయిందా మనకు? లేదు. లేదు. తర్వాత నాకు మోడిఫై చేయడానికి వదులుతుంది. హ్మ్. బట్ ఏంటి అంటే అది యూజర్ మిస్టేక్. యూజర్ డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి. హ్మ్. ఇప్పుడు మనకు ఈమెయిల్ ఐడీ అడిగాడు అంటే నేను ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తుంటే నాకు ఎర్రర్ చూపిస్తది రాంగ్ ఇన్‌పుట్ అనేసి. హ్మ్. సో, అగైన్ మనం కరెక్ట్‌గా ఎంటర్ చేస్తాం. హ్మ్. ఇది పాసిబుల్. సో, ఇలా యూజర్ ఏమైనా రాంగ్ ఎంటర్ చేశాడు అంటే అప్పుడు ఏమవుతుంది? అప్లికేషన్ స్ట్రక్ అయిపోయింది అంటే అగైన్ మళ్ళీ వాళ్ళు రీలోడ్ చేసేసుకునే చేయాలి. హ్మ్. సో, అప్లికేషన్ అనేది స్ట్రక్ అయ్యకూడదు. బికాజ్ ఇక్కడ నాకు స్ట్రక్ అయిపోయింది. నెక్స్ట్ ఫర్దర్ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం లేదు. స్టాప్ అయిపోయింది కోడ్ నాకు. హ్మ్. సో, ఈ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి అంటే మనకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక ఈవెంట్ ట్రిగ్గర్ అవుతదనమాట. హ్మ్. ఆ ట్రిగ్గర్ అయ్యేసి ఏమవుతది మనకు ప్రోగ్రామ్ అనేది స్టాప్ చేస్తది. ఈ థ్రెడ్ అనేది ట్రిగ్గర్ అయిపోతది. హ్మ్. ట్రిగ్గర్ అయ్యి మనకు ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతది. అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఇది మన మిస్టేక్ అయితే ఏమీ లేదు. యూజర్ చేస్తున్నాడు. ఇదంతా కంపైల్ టైమ్. ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత ఇక్కడ రన్ అయింది ప్రోగ్రామ్. హ్మ్. సో, ఈ లైన్ A+B యాడ్ అయింది. A-B చేసింది. తర్వాత A-B చేసింది. హ్మ్. సో, రన్ చేసిన తర్వాత నాకు ఎక్సెప్షన్ అనేది వస్తుంది. యాహ్! అవునా? సో, అప్పుడు ఏంటి అంటే ఇవన్నీ రన్ టైమ్ ఎక్సెప్షన్స్ మనకు. హ్మ్. రన్ టైమ్ ఎక్సెప్షన్స్. సో, ప్రోగ్రామ్ రన్ అయిన తర్వాత మనకు ఈ ఎక్సెప్షన్స్ అనేది వస్తున్నాయి. ఓకే. ఓకే. అండ్ మన కోడ్ సింటాక్స్ కరెక్ట్‌గా రాసాము. అన్నిటికి కరెక్ట్‌గా రాసాం. బట్ ఏంటంటే యూజర్ అనేది రాంగ్‌గా ఎంటర్ చేస్తున్నారు. హ్మ్. ఓకే. సో, ఇలా ఇన్ కేస్ యూజర్స్ మిస్టేక్ చేస్తుంటే మనం యూజర్‌కి బ్లేమ్ చేయలేం కదా! మీరు రాంగ్ ఎంటర్ చేశారు. మీరు కరెక్ట్‌గానే ఎంటర్ చేయాలని మనం చెప్పలేము. హ్మ్. ఇట్ హ్యాపెన్స్. అవునా? అవును. సో, వాళ్ళు యూజర్ మిస్టేక్ చేసేది కూడా మనం హ్యాండిల్ చేయాలి. ఒక యూజర్‌కి చెప్పాలి. ఓకే. యూజర్ ఇక్కడ మీరు రాంగ్‌గా ఎంటర్ చేశారు. కరెక్ట్‌గా ఎంటర్ చేయమని చెప్పాలి. హ్మ్. సో, అలా చెప్పాలి అంటే మనకు ఎలా పాసిబుల్ అవుతుంది? యూజింగ్ ఎక్సెప్షన్స్ హ్యాండ్లింగ్. హ్మ్. ఓకే. ఓకే. ఎలా? యూజింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయొచ్చు అంటే ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్. ఓకే. సో, ట్రై అండ్ క్యాచ్ బ్లాక్. ఓకే. ఓకే. సో,
ట్రైలో ఏంటి అంటే నాకు రిస్కీ లైన్స్ ఆఫ్ కోడ్స్ అనేది ఇక్కడ పెడుతున్నా. రిస్కీ లైన్స్ ఆఫ్ కోడ్స్ పెడుతున్నా. రిస్కీ లైన్స్ అంటే ఏంటి అంటే నాకు మేబీ ఈ లైన్ లోన యూజర్ మిస్టేక్ చేయొచ్చు అనుకునేసి పెడుతున్నా. క్లియర్? ఓకే. మేబీ ఈ లైన్ లో మిస్టేక్ అనేది చేయొచ్చు అనేసి ఆ లైన్స్ పెడుతున్నా. ఎక్సెప్షన్ ఏంటి అంటే క్యాచ్, ఈ ఎర్రర్ నే ఎక్సెప్ట్ చెయ్యి. ఈ ఎర్రర్ వస్తే నువ్వు హ్యాండిల్ చేయమని చెప్తున్నా. ఈ ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ ని యూజర్ కి చెప్పు, ఓకే ఇలా ఈ ఎర్రర్ చేశాడు అనేసి. ఓకే. ఓకే, అలా నాకు ఏంటి అంటే ఇవి 2 లైన్స్ అనేది రిస్కీ లైన్స్ కూడా నాకు. ఇవి నేను క్యాచ్ బ్లాక్ లో పెట్టేస్తున్నా, సారీ ట్రై బ్లాక్ లో పెట్టేస్తున్నా. సో తర్వాత ఇక్కడ ఎక్సెప్షన్ నేను చెప్తున్నా సంథింగ్, ప్లీజ్ ఎంటర్ valid inputs, okay, or please give valid input. Okay, now clear, understood, right? Yeah. సో ఇప్పుడు రన్ చేస్తున్నా, ఒక నంబర్ ఎంటర్ చేస్తున్నా, సెకండ్ నంబర్ ఎంటర్ చేస్తున్నా, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అంతా కరెక్ట్ గా అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చింది అంటే ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఈ లైన్, తర్వాత ఈ లైన్, తర్వాత ఏం చేస్తుంది అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతే ఇక్కడ ఏమైనా ఎర్రర్ వస్తుందా? లేదు. ఎర్రర్ రాకోకుంటే ఇది నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది. ఎర్రర్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి జంప్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకు ఎర్రర్ అయితే రాలేదు ఇన్ ప్రీవియస్ సినారియోలో, ఇప్పుడు మనకు ఎర్రర్ వస్తుంది. చూడండి ఏమైంది, ఇక్కడ ఇన్వాలిడ్ ఇన్పుట్ అని మనకు వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఇది మనకు ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేసేసి ఇక్కడ ఇస్తుంది. క్లియర్? సో మన దగ్గర ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది కదా, ఇఫ్ ఎల్స్ అని చెప్పి కూడా, ఒకవేళ కనుక వాల్యూ 0 అవ్వకూడదు మనకు తెలిసింది లేదు దానికి దీనికి చెప్పండి. సో ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి అంటే నా కండిషన్, బేస్డ్ ఆన్ మై కండిషన్ పర్ఫామ్ చేయమని చెప్తున్నా. ఓకే, ఓకేనా? ఇది ఎలా అంటే మేబీ నాకు కొంచెం ఎర్రర్ రావచ్చు అనేసి. ఓకేనా? సో ఇక్కడ మైట్ బి యూజర్ అనేది మిస్టేక్ చేయొచ్చు అనే లైన్స్ లో మనం ఇలా పెడతాం అన్నమాట. అదైతే నాకు బేస్డ్ ఆన్ కండిషన్ పైన ఈ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్తున్నా. ఇన్ కేస్ బై మిస్టేక్ ఏమన్నా లైన్ ఎగ్జిక్యూట్ అయితే మనకు ఎర్రర్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే ఓకే, నెక్స్ట్ ఇప్పుడే రన్ చేస్తున్నా. ఇప్పుడైతే మనకి ఏ ఎర్రర్ రాదు కదా. ఇక్కడ ఎంటర్ ఇంట్ వాల్యూ అన్నాడు, నేను ఇంట్ కాకోకుండా డెసిమల్ ఇచ్చాను అంటే మళ్ళీ పోయిందా, ఇన్పుట్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్. సో అందుకే ఈ ట్రై తీసేసుకుని వచ్చేసి ఇక్కడ టాప్ లో పెట్టేస్తున్నా. ఓకే, సో ఇక్కడ ఇది ఎక్సెప్షన్ అంటే ఏమంటే, ఇది ఎక్సెప్షన్ అంటే ఏ ఎక్సెప్షన్ అయినా హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఏ ఎక్సెప్షన్ అయినా హ్యాండిల్ చేస్తుంది. సో మనకు అలా కాదు, స్పెసిఫిక్ గా ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు అర్థమెటిక్ ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయమని చెప్తున్నా. ఇది ఓన్లీ అర్థమెటిక్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తుంది. సో అలాగే మనకు ఇక్కడ ఇన్పుట్ మిస్ మ్యాచింగ్ వస్తుంది కదా, ఆ ఇన్పుట్ మిస్ మ్యాచింగ్ ని హ్యాండిల్ చేయమని చెప్తున్నా. సో నాకు ఏంటి అంటే స్పెసిఫిక్ ఎక్సెప్షన్ ని ఇస్తున్నా అనమాట. నాకు ఈ ఎక్సెప్షన్ వస్తుంది అని తెలిస్తే నేను ఇది ఇచ్చేవచ్చు. సో లేదు నాకు ఈ ఎక్సెప్షన్ ఏ ఎక్సెప్షన్ అనేది తెలీదు నాకు అంటే అప్పుడు జనరల్ ఎక్సెప్షన్ బ్లాక్ అనేది ఇస్తే అయిపోతుంది. ఇది జనరల్ ఎక్సెప్షన్ బ్లాక్. ఇది ఎలాంటి టైప్ అయిన ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేస్తుంది. సో యాక్చువల్ గా మెయిన్ గా ప్రిఫర్ చేసేది ఇది ఎక్సెప్షన్. ఇది ఎలాంటి ఎక్సెప్షన్ అయినా హ్యాండిల్ చేస్తుంది అందుకే. ఓకే,
ఇది యూజ్ చేస్తాం కామన్ గా. ఈ స్పెసిఫిక్ ఎక్సెప్షన్ బ్లాక్స్ ఎక్కువ యూజ్ చేయం. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు 10 టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 10 క్యాచెస్ అనేది పెట్టలేము కదా. అవును. సో డైరెక్ట్ గా ఒకటి ఎక్సెప్షన్ పెట్టేయచ్చు. సో ఇప్పుడు మనకు ఇన్పుట్ మిస్ మ్యాచ్ అయినా కూడా నో ప్రాబ్లం. ఓకే. ఓకే. సో ఇలా మనము ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ అయితే చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ ట్రై అనేది ఎలా యూజ్ చేసామంటే మనకి ఏదైనా ఒక లైన్ 2 లైన్ పైన మనకు డౌట్ ఉందంటే స్పెసిఫిక్గా పెట్టుకున్నాము. అది ఎక్కడైనా ఎర్రర్ రావచ్చు అనుకున్నప్పుడు మొత్తం తీసుకొచ్చి ట్రైలో పెట్టాము కోడ్ అంతా. అవును, అంతే. ఓకే. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, నాకు ఎక్సెప్షన్ వస్తుందో రాదో నాకు తెలీదు. ఎక్సెప్షన్ వస్తుందో రాదో అని నాకు తెలీదు. బట్ ఏంటి అంటే నేను కంపల్సరీ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సంథింగ్ యూపే, ఇది ఫోన్ పే ఉంది అనుకున్నా. ఓకే. ఫోన్ పేలో నేను స్కాన్ చేసి యూపీఐ ఎంటర్ రాంగ్ చేసినాను. యూపీఐ ఎంటర్ రాంగ్ చేశాను, నాకు రాంగ్ ఎర్రర్ వచ్చింది. ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ ఏమో యూజ్ చేయలేదు అనుకున్నాం. అప్పుడు ఏమైపోతుంది, మనకు ఫోన్ పే అనేది లాక్ అయిపోతుందా? ఇది ఒక సినారియో. అండ్ తర్వాత మనం స్కాన్ చేసాము, పే చేసాం, ప్రాపర్ గా సక్సెస్ఫుల్ అయ్యింది. ఒక 5 మినిట్స్ తర్వాత యూజ్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది, మనకు యూపీఐ లాక్ అవుతుందా? సో యూజర్ మిస్టేక్ చేసినా, యూజర్ మిస్టేక్ చేయకోకున్నా నాకు కంపల్సరీ కొన్ని లైన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. బికాజ్ ఎందుకంటే అప్లికేషన్ అనేది లాక్ అయ్యేలాగా, సెక్యూర్ గా ఉండేకి. సో అలాంటి సిచ్యువేషన్స్ లోన మనం ఏం యూజ్ చేస్తాం, ఫైనల్ బ్లాక్ యూజ్ చేస్తాం అనమాట. సో నీకు ఎక్సెప్షన్ వచ్చినా, ఎక్సెప్షన్ రాకోకున్నా ఇది అయితే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఎక్సెప్షన్ వచ్చినా రాకోకున్నా, నువ్వు హ్యాండిల్ చేసినా చేయకోకున్నా కూడా మనకు ఇదైతే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ మిస్ మ్యాచింగ్ ని హ్యాండిల్ చేయను. జస్ట్ అజ్యూమ్ ఇన్పుట్ మిస్ మ్యాచింగ్ ని హ్యాండిల్ చేసినా చేయకోకున్నా మనకు ఈ లైన్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇది ఏంటంటే అక్కడతో క్లోజ్ చేస్తుంది. అవును. మళ్ళీ స్టార్ట్ చేయాలంటే మనకి ఎగ్జాంపుల్ ఫోన్పే చెప్పుకోవాలంటే మళ్ళీ అన్లాక్ చేస్తే కానీ ఓపెన్ అవ్వదు. ఇన్పుట్ మిస్ మ్యాచింగ్ ఇచ్చాను. ఇన్పుట్ మిస్ మ్యాచింగ్ తీసేసి అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఇస్తాను. ఓకే. ఇప్పుడు నేను రన్ చేస్తున్నా, ఇన్పుట్ ని మిస్ మ్యాచ్ చేస్తున్నా, ఎక్సెప్షన్ వచ్చినా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే. సంథింగ్ ఏంటి అంటే మ్యాండేటరీ లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. అలా అన్నప్పుడు మనము ఫైనలీ బ్లాక్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఈ ఫైనలీ బ్లాక్కి ఇక్కడ రన్ టైమ్ ఎక్సెప్షన్స్కి ఏం సంబంధం లేదు. ఫైనలీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఫైనలీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అవును, మీరు హ్యాండిల్ చేసినా చేయకోకున్నా ఫైనలీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకు సింపుల్ ఏంటి అంటే, మనకు టెస్ట్ కేస్ పాస్ అయినా టెస్ట్ కేస్ ఫెయిల్ అయినా బ్రౌజర్ అనేది క్లోజ్ చేయాలి, ఓపెన్ చేసిన బ్రౌజర్. సో అలా ఫైనలీలోనే మనము ఇది డ్రైవర్ డాట్ క్లోజ్ పెట్టేస్తాం. ఓకే. సో ఫైనలీ దాంట్లో ఏది ఇస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాన్ని అలానే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఫైనలీ అనే బ్లాక్ కనుక క్రియేట్ చేసామంటే అది రన్ టైమ్ ఎక్సెప్షన్స్ వచ్చినా అది వర్క్ అవుతుంది. అవును, ఓకే, ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. క్లియర్? యా. ఇది మనకు సింపుల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ద ఎక్సెప్షన్. ఓకే. ఇక్కడ ఈ ఎక్సెప్షన్ లోన చాలా టైప్స్ అయితే ఉన్నాయి. ఓకే. బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ ఇప్పుడు మనం చూసేటివన్నీ బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్. సో అలాగే మనము యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్ ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు నాకు ఓన్ ఎక్సెప్షన్స్ కావాలి. అంటే సంథింగ్ ఇన్పుట్ మిస్ మ్యాచ్ ఇచ్చారు, సంథింగ్ ఏంటి అంటే మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ రాంగ్ గా ఇచ్చారు, ఈమెయిల్ ఐడి రాంగ్ ఇచ్చారు, పాస్వర్డ్ రాంగ్ ఇచ్చారు. సో అలా
సో ఈ ఇన్వాలిడ్ డేటా సంథింగ్ ఏంటి అంటే నా ఓన్ ఎక్సెప్షన్స్ నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్సెప్షన్స్ త్రో అవుతాయి కదా, ఇక్కడ ఎక్సెప్షన్స్ రెడ్ కలర్ లో మనకు త్రో అవుతాయి కదా. సో ఈ ఎక్సెప్షన్స్ ని మనం కూడా క్రియేట్ చేయొచ్చు. అది వచ్చేసి ఏమంటాం, యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్. మనం ఆ ఎక్సెప్షన్స్ యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ 2 minutes ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇక్కడ మనకు చెక్డ్ ఎక్సెప్షన్స్, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఓకే, చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి అంటే మనకు ఈ ఎక్సెప్షన్స్ ని చెక్ చేసి పంపిస్తుంది అనమాట కంపైల్ టైంలో. సో ప్రోగ్రామ్ కంపైల్ చేస్తున్నప్పుడు, జావా కంపైల్ చేస్తున్నప్పుడు ఈ ఎక్సెప్షన్స్ వచ్చాయి అంటే నాకు చూపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ ని రీడ్ చేస్తున్నాం అనుకుందాం. సో అప్పుడు ఫైల్ క్లోజ్ అయింది అనుకుందాం. ఫైల్ రీడ్ చేస్తున్నాం, అప్పుడు క్లోజ్ అయి ఉంటుంది. సో అప్పుడు మనకు ఫైల్ ఐఓ ఎక్సెప్షన్ వస్తుంది. ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్, ఏదైనా పర్ఫామ్ చేస్తుంటాం టాస్క్, మధ్యలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి స్టాప్ అయింది, ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. సో ఇవన్నీ క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఇన్స్టంటేనియస్ ఎక్సెప్షన్, ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఫైల్ మనం రీడ్ చేయాలనుకుంటాం, ఆ ఫైల్ అనేది లేదు. సో ఇలాంటి ఎక్సెప్షన్స్ అన్నీ ఇవన్నీ ఎక్సెప్షన్స్ ఏంటి అంటే చెక్డ్ ఎక్సెప్షన్స్ అన్నమాట. ఇవన్నీ చెక్డ్ ఎక్సెప్షన్. కంపైల్ ఏం చేస్తుంది, చెక్ చేస్తుంది అనమాట. ఇవి ఎక్సెప్షన్స్ ఉంటే మనకు త్రో చేసేస్తుంది, ఇవి ఎక్సెప్షన్స్ ఉన్నాయని. సో అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే బిఫోర్ కోడ్ రన్ అవ్వదానికన్నా ముందు ఈ ఎక్సెప్షన్స్ వస్తాయి అనమాట మనకు. సో అన్చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ప్రోగ్రామ్ రన్ అయిన తర్వాత మనకు ఎక్సెప్షన్స్ వచ్చేటివి అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. సో ఇవన్నీ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఏంటి అంటే కంపైల్ నుంచి మిస్ అయిపోయి వచ్చి ఉంటాయి మనతో. కంపైల్ మిస్ చేసి మనకు పంపించింటది, అవన్నీ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. సో అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఇప్పుడు చూసాం కదా, ప్రోగ్రామ్ రన్ అయిన తర్వాత మనకి ఎక్సెప్షన్ వచ్చాయి. అర్థమెటిక్ ఎక్సెప్షన్, క్లాస్ కాస్టింగ్ ఎక్సెప్షన్. క్లాస్ కాస్టింగ్ ఎక్సెప్షన్ ఎప్పుడు చూసాము మనము, క్యూలో చూసాం. రైట్, ప్రయారిటీ క్యూ డేటా రాంగ్ గా ఎంటర్ సార్టెడ్ ఉంటది. సో సార్ట్ లోన మళ్ళీ వేరే డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు మనకు క్లాస్ కాస్టింగ్ ఎక్సెప్షన్ వస్తుంది. సో నల్ పాయింట్ ఎక్సెప్షన్, ఏదైనా నల్ డేటాతో వర్క్ చేస్తున్నప్పుడు నల్ పాయింట్ ఎక్సెప్షన్ వస్తుంది. సో అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బాండ్ ఎక్సెప్షన్ మనకు తెలుసు. అరే ఇండెక్స్ ఎంత ఉంటుంది దాని లోపల అంతే సైజ్ లో మనం కాల్ చేయాలి. సో దానికన్నా ఎక్కువ కాల్ చేసామంటే వస్తుంది. అరే స్టోర్ ఎక్సెప్షన్, ఇల్లీగల్ థ్రెడ్ ఎక్సెప్షన్స్, ఇవన్నీ మనకు అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అయితే వస్తాయి. క్లియర్? సో ఇవి మనకు చెక్డ్ అండ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్. సో ఇప్పుడు మనం యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ అయితే క్రియేట్ చేద్దాం, మన ఓన్ ఎక్సెప్షన్. ఓకే, సో మన ఓన్ ఎక్సెప్షన్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, ఒక క్లాస్ అయితే క్రియేట్ చేస్తున్నా. క్లాస్ ఫర్ వ్యాలిడ్ పోర్ట్ వ్యాలిడేషన్. ఓకే, ఒక ఓట్ ని వ్యాలిడేషన్ చేయడానికి కోడ్ అనేది రాస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను ఇంట్ ఏజ్ తీసుకుంటున్నా. ఇది జస్ట్ మెథడ్స్ లో పెట్టేస్తున్నా. మెథడ్ లో పెట్టేద్దాం. ఓట్ వ్యాలిడేషన్, ఓట్ జస్ట్ ఓట్ పెడతాను. సో ఇప్పుడు వ్యాలిడ్ ఓట్, ఇక్కడ ఓట్ కి ఎలిజిబుల్ ఉన్నారా లేదా అని చేస్తున్నాను. ఓట్ నంబర్, ఏజ్ తీసుకుంటున్నాను. ఓకే, ఏజ్. ఇఫ్ ఏజ్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18, then what happened? I'm just go and tell something. నన్ను మొబైల్ ముట్టుపడాలి. ఇలా ఓకే, సో లేదు. సో
క్లియర్? అండర్స్టూడ్ రైట్? యా. సో ఇక్కడ నాకు ఏంటి అంటే మెయిన్ గా ఇక్కడ నేను కాల్ చేస్తున్నా, ఏది వ్యాలిడ్ ఓట్ కాల్ చేసేసి నేను ఓట్ మెథడ్ ని కాల్ చేస్తున్నా. సో ఒక క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ ఆర్ నాట్. ఓకే, కాల్ చేస్తున్నా వి డాట్ వ్యాలిడ్ 20 అండ్ వి డాట్ ఓట్ సంథింగ్ 30. సో ఇక్కడ ఏమొస్తుంది, ఒక పర్సన్ వ్యాలిడ్, ఇంకొక పర్సన్ ఇన్వాలిడ్, అవునా? సో బట్ ఏంటి అంటే ఇన్వాలిడ్ డేటా అంటే 13 అనే మీరు ఎంటర్ చేసిన వెంటనే నాకు ఏమవ్వాలి, నాకు ఇక్కడ రైజ్ అయితే అవ్వాలి. నాకు ఎక్సెప్షన్స్ ఎలా రైజ్ అవుతాయి అలా ఎక్సెప్షన్ రైజ్ అవ్వాలి. అలా ఎక్సెప్షన్ రైజ్ అవ్వాలి. అలా ఎక్సెప్షన్ రైజ్ అవ్వాలి అంటే ఏం యూజ్ చేస్తాము, ఫస్ట్ త్రో చేస్తాం. సో త్రో న్యూ ఎక్సెప్షన్ ఇవ్వాలి. ఏ ఎక్సెప్షన్, సంథింగ్ ఇన్పుట్ మిస్ మ్యాచింగ్ అని ఇస్తున్నాం. ఓకే, ఇన్పుట్ మిస్ మ్యాచింగ్ ఎక్సెప్షన్ ని కాల్ చేస్తున్నా. ఇది క్లాస్ ని ఎలా యూజ్ చేస్తాం, న్యూ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇది న్యూ త్రో ఏం చేస్తుంది అంటే మనకు ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఓకే, సో గో ఫర్ ఓట్ ఇప్పుడు ఏమైంది, ఇన్పుట్ మిస్ మ్యాచింగ్ ఎక్సెప్షన్ వచ్చేసింది. ఓకే, సో మనమే ఒక ఎక్సెప్షన్ ని త్రో చేయొచ్చు యూజింగ్ త్రో కీవర్డ్. ఓకే, ఒకవేళ కనుక ఇన్పుట్ మిస్ మ్యాచ్ అనేది ఇవ్వకుండా మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏం ఎర్రర్ వస్తుంది రన్ టైమ్ ఎర్రర్లో? సో మీన్స్ అంటే ఇప్పుడు ఇన్పుట్ మిస్ మ్యాచే, అది మనం ఇవ్వకపోయినా మనం ఇచ్చింది ఇన్పుట్టే రాంగ్ ఇచ్చాము. సో అది ఇన్పుట్ మిస్ మ్యాచ్ అని చెప్పి ఇక్కడ చూడండి, వెయిట్ దీని పర్స్పెక్టివ్నే వేరే. ఏంటి అంటే ఇక్కడ మనం ఇన్పుట్ అనే 13 ఇచ్చాము. ఇన్ కేస్ యూజర్ 13 ఇచ్చాడు అంటే ఇక్కడ నాకు కంపైలర్ వెళ్ళేసి ఏది ఏ లైన్ ఇక్కడ ఎక్సెప్షన్ అనేది రాదు నాకు. యాక్చువల్లీ కంపైలర్ దాన్ని ఓన్ గా ఎక్సెప్షన్ త్రో చేయదు. నేను చెప్పాలి, ఇన్ కేసు నీకు ఈ 16th లైన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అంటే ప్రోగ్రామ్ ని స్టాప్ చేసేయని నేను చెప్తున్నా కంపైలర్ కి. ఓకే, నేనే మాన్యువల్ గా చెప్తున్నాను. ఓకే, ఇది త్రో ఏం చేస్తుంది అంటే నేను ప్రోగ్రామ్ ని స్టాప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ లైన్ ఇన్ కేసు నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు ఈ లైన్ వచ్చింది, ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అంటే ప్రోగ్రామ్ ని స్టాప్ చేసేయని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ లైన్ ని స్టాప్ చేసేయని చెప్పేస్తున్నా, ఇక్కడ త్రో చేయమని. సో ఇది మనకు త్రో చేస్తున్నాం. సో త్రో ఏంటి అంటే మనకు ఎక్సెప్షన్ ని త్రో చేయడానికి కావాలి. క్లియర్? బట్ ఇక్కడ నాకు ఇన్పుట్ మిస్ మ్యాచింగ్ అని వస్తుంది. ఇలా వద్దు నాకు, ఇన్పుట్ మిస్ మ్యాచింగ్ వద్దు. సో ఇక్కడ నాకు ఏం కావాలి అంటే సంథింగ్ ఏజ్ ఎక్సెప్షన్ అని కావాలి. ఏజ్ మిస్టేక్ కాబట్టి ఏజ్ ఎక్సెప్షన్ అయితే నాకు రావాలి. సో ఏజ్ ఎక్సెప్షన్ ఇదేంటి, యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్, యూజర్ క్రియేట్ చేసే ఎక్సెప్షన్. సో ఈ ఎక్సెప్షన్ నాకు కావాలి. సో ఎక్కడి నుంచి తీసుకుని రావాలంటే మనము ఓన్ గా ఎక్సెప్షన్ అనేది క్రియేట్ చేయాలి. ఎలా, క్లాస్ ఏజ్ ఎక్సెప్షన్, అంతే. ఓకే, ఏజ్ ఎక్సెప్షన్ క్రియేట్ చేసాం. బట్ స్టిల్ ఇక్కడ మనకు ఏం చూపిస్తా ఉంది, ఎర్రర్ అయితే చూపిస్తా ఉంది. సో ఇది స్మాల్ ఏ కాదు, ఇక్కడ త్రో అప్లికేబుల్ కాదని చూపిస్తా ఉంది. నో ఎక్సెప్షన్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ క్యాన్ త్రో. ఓకే, ఇది మనం త్రో చేయలేను. ఇది ఎక్సెప్షన్ కాదు, ఇది జస్ట్ క్లాస్. ఇది జస్ట్ క్లాస్, ఇది నాట్ ఎక్సెప్షన్. అవునా, నేను త్రో చేయలేను. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, నాకు ఎక్సెప్షన్ ప్రాపర్టీ కావాలి కదా, నాకు ప్రోగ్రామ్ స్టాప్ చేసే ప్రాపర్టీస్ కావాలి.
సో అలా కావడానికి ఆ ప్రాపర్టీస్ని తీసేసుకుని చేస్తున్నాం అంతే. ఓకే, క్లియర్? సో ఇప్పుడు చూడండి, మనకు ఎర్రర్ అనేది త్రో అవుతుంది, ఏజ్ ఎక్సెప్షన్. ఓకే, ఎక్స్టెండ్ చేసాం కదా ఎక్సెప్షన్కి. వెయిట్ ఎక్సెప్షన్స్ని ఎక్స్టెండ్ చేశాను అంతే. జస్ట్ నాకు కావాల్సిన క్లాస్ని పెట్టేసి దాన్ని ఎక్స్టెండ్ చేస్తే అయిపోతుంది. ఎక్స్టెండ్ చూడండి, క్లాస్ ఏజ్ ఎక్సెప్షన్ వచ్చింది. మన ఓన్ ఎక్సెప్షన్ ఎలా క్రియేట్ చేస్తాం? సో మన క్లాస్ క్రియేట్ చేసి ఎక్స్టెండ్ విత్ ఎక్సెప్షన్, దట్స్ ఇట్. ఓకే, క్లియర్? ఈ ఎక్సెప్షన్స్ ఏంటి అంటే మనకు కంపైల్ టైం ఎక్సెప్షన్స్ కాదు. సో ఇది చెక్డ్ ఎక్సెప్షన్ చెక్డ్ ఎక్సెప్షన్ కిందకు వస్తాయి అన్నమాట ఇవి. ఓకే, సో ఇలాంటి ఎక్సెప్షన్స్ అంతా మనం ఏం చేయాలి? త్రో చేయాలి. కంపల్సరీ ఇది త్రోస్ చేయాలి. ఓకే, కంపల్సరీ త్రోస్ చేయాలి. ఇక్కడ మనం ఎక్సెప్షన్స్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ ఎనీ నెంబర్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఇవ్వచ్చు. మనకు ఓన్లీ ఇదొకటి ఇవ్వాలని ఏం లేదు. ఎక్సెప్షన్ ఏజ్, మనకు త్రోస్ వచ్చేసి మల్టిపుల్ ఎక్సెప్షన్స్ అనేది ఇవ్వచ్చు. సో అర్థమెటిక్ ఎక్సెప్షన్, ఏ ఎక్సెప్షన్ కావాలో ఆ ఎక్సెప్షన్ ఇవ్వచ్చు ఇక్కడ త్రోస్ లో. బట్ ఏంటి అంటే త్రోలో ఓన్లీ వన్ ఎక్సెప్షన్ మనం మెన్షన్ చేయగలం. ఏజ్ ఎక్సెప్షన్ అయినా, ఐఓ ఎక్సెప్షన్ అయినా, ఏ ఎక్సెప్షన్ కావాలి ఆ ఎక్సెప్షన్ ని త్రో చేయగలం. బట్ త్రోస్ లో మల్టిపుల్ ఎక్సెప్షన్స్ వీ కెన్ త్రో. ఓకే, అండ్ త్రోస్ కి ఏం చేయొచ్చు? మల్టిపుల్ ఎక్సెప్షన్స్ ని త్రో చేయొచ్చు వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా. న్యూ అనేది యూజ్ చేసే అవసరం లేదు. ఇక్కడ కంపల్సరీ న్యూ అనేది యూజ్ చేయాలి. అదే త్రోస్ కి డిఫరెన్స్. త్రోస్ కి ఏమొస్తుంది? మల్టిపుల్ ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేయడానికి కుదరదు. అంటే మల్టిపుల్ ఎక్సెప్షన్ త్రో చేయడానికి కుదరదు. ఓన్లీ వన్ ఎక్సెప్షన్ ని త్రో చేయొచ్చు. దట్టు న్యూ కీవర్డ్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చేయాలి. బట్ త్రోస్ కి అలా లేదు. మల్టిపుల్ ఎక్సెప్షన్స్ ని మనం త్రోస్ చేయొచ్చు. ఓకే, ఇది ఎక్కడ ఇస్తామంటే మెథడ్ డిక్లరేషన్ కాడ ఇస్తాము. త్రోస్ మెథడ్ డిక్లరేషన్ కాడనే త్రోస్ ఇవ్వాలి. అండ్ మనకు త్రో ఎక్కడ కావాలో అక్కడ మనం యూజ్ చేయొచ్చు. ఇది మనకు డిఫరెన్స్ త్రోస్ కి. ఇది మనకు కామన్ క్వశ్చన్ ఇంటర్వ్యూలోన. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది చాలా గుడ్ థింగ్. అది దీని లోపల మనకు త్రోస్ కి కీవర్డ్, త్రోకి డిఫరెన్స్ ఏంటి? ఓకే, త్రోకి డిఫరెన్స్ ఏంటి? అండ్ చెక్డ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఏవేవి, అన్చెక్డ్ ఎక్సెప్షన్ ఏవి, అండ్ యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్ ఎలా క్రియేట్ చేస్తారు? యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ ఎలా క్రియేట్ చేస్తాం? క్లాస్ క్రియేట్ చేసేసి దాన్ని ఎక్స్టెండ్ అనేది చేసుకుంటాం. ఎక్స్టెండ్స్ విత్ ఎక్సెప్షన్. ఓకే, క్లియర్, రైట్? అండర్స్టూడ్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జావా. ఇంకొకటి స్మాల్ థింగ్ ఉంది, అప్ కాస్టింగ్ అండ్ డౌన్ కాస్టింగ్. సో టుమారో నేను అప్ కాస్టింగ్ అండ్ డౌన్ కాస్టింగ్ కంప్లీట్ చేసేసి నేను సెలేనియం అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఎక్కువగా సింపుల్ గా మనం నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. అదేంటి ఒక లైన్ లో చెప్పా? నల్ పాయింట్ ఎక్సెప్షన్ ఎందుకు వస్తుంది అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు, ఇక్కడ నల్ ఉంది, డేటా ఏం లేదు, నల్ ఉంది. ఈ నల్కి నేనేం చేస్తున్నాను? స్ట్రింగ్ డాట్ అప్పర్ చేస్తున్నా. అప్పర్ అవుతుందా? క్యాపిటలైజ్ క్యాపిటల్, కన్క్యాట్ టు అప్పర్, రైట్? టు అప్పర్ కేసెస్. ఓకే, ఇదే చెప్తా అన్నారు కదా అప్పర్ కాస్టింగ్. అప్పర్ కేసు చూడండి, ఇక్కడ నల్ పాయింట్ ఎక్సెప్షన్ వచ్చింది. ఓకే, నల్ పాయింట్ ఎక్సెప్షన్ వచ్చింది. ఎందుకు నల్ పాయింట్ ఎక్సెప్షన్ వచ్చింది? మనకు ఇక్కడ
నేను ఏం చెప్తున్నానంటే స్ట్రింగ్ ఉంటుంది. ఈ స్ట్రింగ్ లో ఉన్న డేటా తీసేసుకుని నాకు అప్పర్ కేస్ కి కన్వర్ట్ చేయమని చెప్తున్నా, అంటే క్యాపిటల్ లెటర్స్ కి కన్వర్ట్ చేయమని చెప్తున్నా. ఓకే, కానీ ఈ టూ అప్పర్ కేస్ ఏం చేస్తుందంటే నాకు, ఓకే నీ టాస్క్ ఇచ్చావు కదా నేను చేస్తాను, బట్ ఏంటి అంటే ఇది స్ట్రింగ్ వచ్చేసి నల్ ఉంది, ఎంటీ ఉంది, ఏం లేదు అది. సో దాన్ని నేను ఎలా అప్పర్ కేస్ కి కన్వర్ట్ చేయాలని మళ్ళీ నాకు క్వశ్చన్ అడుగుతుంది. సో అలా అనడానికి ఇది నల్ పాయింట్ ఎక్సెప్షన్. సో ఏదైనా ఆపరేషన్స్ ని నల్ డేటాతో వర్క్ చేస్తున్నప్పుడు మనకు నల్ పాయింట్ ఎక్సెప్షన్ వస్తుంది. మనకు కామన్ గా ఆటోమేషన్ లోనే ఈ ఎక్సెప్షన్ వస్తుంది, ఎందుకంటే డ్రైవర్స్ ఒక్కొక్కసారి నల్ అయి ఉంటది. సో వెబ్ డ్రైవర్ వేరియబుల్ మల్టిపుల్ ప్లేసెస్ లోనే డిఫైన్ చేసి ఉంటాము. ఒక్కొక్కసారి మనము ఇన్హెరిట్ చేసుకోవడము, వాల్యూని ఓవర్ రైడ్ చేయడము మర్చిపోయి ఉంటాము. అలాంటప్పుడు మనకు నల్ పాయింట్ ఎక్సెప్షన్స్ వస్తాయి. ఓకే, సో ఇది క్లియర్? యా. సో టెల్ మీ ఎనీ డౌట్స్? లేదు ఇప్పుడు దాకా. ఓకే ఫైన్. సో దెన్ టుడే ఐమ్ స్టాపింగ్ హియర్. సో టుమారో మనము అప్ కాస్టింగ్ అండ్ డౌన్ కాస్టింగ్ ఇదేమంత సేపు పట్టదు, ఒక 10 minutes పడుతుంది. అండ్ దట్టు మనకు సెలీనియం ఫస్ట్ కాన్సెప్టే, జావా కాన్సెప్ట్ యూజ్ చేసేదే అప్ కాస్టింగ్ అండ్ డౌన్ కాస్టింగ్ తో. ఓకే, సో అందుకే నేను ఇది లాస్ట్ కి పెట్టుకుంటాను ఇప్పుడు. సరే. ఓకే, ఓకే, సో ఫైన్.